పచ్చడి ఆంటీ పెద్దమ్మ గారు 4 సంవత్సరాల నుంచి ఈమె మీద రీసెర్చ్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్తో 5-6 ఛానళ్ళు పోగొట్టి ఇప్పుడు ఒక ఛానల్ని 2 ఛానల్ రన్ చేస్తూ లైవ్లు చేస్తూ తన మీద యుద్ధం చేస్తున్నారు. ఇన్ని రోజు మన ఫేస్ చూడలేదు, ఓన్లీ బొమ్మే చూసాం. ఈరోజు ఫేస్ చూసాం. మీ మాటలు విన్నప్పుడు కొద్దిగా అలా ఎలా ఉన్నా సరే మిమ్మల్ని చూస్తే ఎంత మంచి కనపడుతున్నారు తెలుసు అమ్మగారు, పెద్దమ్మ గారు. ఎందుకంటే మీరు గొప్ప పని చేశారు అనవాలా, లేకపోతే ఇన్ని రోజుల మీద ఇంత కష్టపడి గొంతు చించుకునేలా మాట్లాడారా అని అనేది నా పాయింట్. పెరుగు పచ్చడి ఆంటీ, అసలు నువ్వు ఉండేది ఎక్కడ, నీకంటూ ఒక అడ్రస్ ఉందా అనేది నా పాయింట్. ఎన్ని జ్యోతిష్యాలు, ఎంతమంది మోసపోయారు నీ చేతిలో, ఎన్ని బెట్టింగ్స్, ఎన్ని ప్రమోషన్స్, నీ లావు తగ్గా అని ఎన్ని కథలు. ఆ కథలలో నీ కన్న కూతురులు కూడా అంటే పాపాన్ని పంచుకున్నారు. ఎవరైనా సరే పుణ్యాన్ని పంచుకోవాలంటారు, వీళ్ళు పాపాన్ని మూడగట్టుకున్నారు. అదే ఇక్కడ మ్యాటర్. ఉండే విజయవాడలో ఉన్నారు, ఈమె ₹1,00,00,000 దాకా అప్పు చేశారంట. ఈమె లగ్జరీ లైఫ్ బతికిందని మనకి టిక్టాలో అలా అలా చూపించారు. మా వారు ప్రిన్సిపల్ అని. ఆంటీ గారు 2 పెళ్ళిళ్ళంట. ఇది నమ్మే సఖ్యంగా లేకపోయినా సరే నమ్మాల్సిన విషయం. ఇంకొకటి మిషన్, ఆమె బిజినెస్ అంటే ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు ఫ్యాక్టరీలు రన్ చేసింది అనుకున్నాం మనం. ఏం కాదు, ట్రైనింగ్ దాంట్లో 2-3 పని చేసేవాళ్ళు, అంటే జాకెట్ల. ఈమె కూర్చొని దర్జాగా మీకు ఏ మోడల్ కావాలండి అని అడిగేవాళ్ళు. ఈమెకు 2వ కూతురు, అంటే ఈమె ముస్లిమ్స్, దాని తర్వాత బ్రాహ్మణ్ సాయం చేసుకుందని పెద్దమ్మగారు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు, కానీ డైవర్స్ అయితే తీసుకున్నారు. అది ప్రూఫ్తో సహా చూపిస్తున్నారు. ఒక జ్యోతిష్యాన్ని నుంచి 4 సంవత్సరాల నుంచి ఈమె కూడా ఒకటే జ్యోతిష్యాన్ని ఫాలో అవుతుంది. మరి ఈమె మైసూరులో కట్టిన ఇల్లు కూడా నిజమే అంటారా? ఇంకోటి యూట్యూబ్ కోసం కట్టిన ఇల్లు కూడా నిజమే అంటారా? మరి అంత తిన్నా సరే మీరు లావు ఎలా తగ్గారు? అంతకుముందు కొబ్బరి బోండలాగా ఉన్న మీరు ఈరోజు పచ్చిమిర్చిలాగా ఎలా సన్నగా అయ్యారనేది నా విషయం. వినిలా స్పార్క్ కూడా అబద్ధమా? మీకు ఒక రోజుకి 10,000 ఇస్తున్నారంట, 7 రోజులకి 70,000 ఇస్తున్నారని అంటున్నారు. మరి ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకున్నారా? మీరు ఆమెకి ఇస్తున్నారా, ఆమె మీకు ఇస్తున్నారా? అసలు ఈమె స్టోరీ వింటుంటే ఎపిసోడ్లు సీజన్లో తీయొచ్చు. సీజన్ 1, సీజన్ 2. శిరీష, నీకు పెళ్ళి 7 సంవత్సరాలు అయిందమ్మా అంటే నువ్వు ఎవరో నూడిల్స్ ఆయన్ని లగ్గా ఎత్తు అని చేసిన వారు అంటున్నారు. మరి ఈ చిన్న అమ్మాయి నీ సొంత చెల్లెలు కాగదు అని అంటున్నారు కూడా. అంటే మాకు పెరుగుచ్చినాంటి సెకండ్ హస్బెండ్ వాళ్ళ పిల్ల అని అంటున్నారు. నేను అది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, అలా అంటున్నారు. పెరుగు పచ్చడి అంటే ₹1,00,00,000 అప్పు చేసి మీరు ఏం చేశారు? మరి ఇవన్నీ చేసి మీరు ఎందుకో అక్కడ ఇక్కడ ఏ ప్రూఫ్లు లేకుండా, ఇల్లు ఏం చూపించకుండా ఎలా బతుకుతున్నారు? 3 ఫ్లోర్లు, 3 కిచెన్లు, బెడ్రూమ్స్లు, ఏ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్లో వండుకొని తిన్నామంటే ఇవన్నీ అబద్ధాలా? ఇప్పుడు మీరు లగ్జరీగా బతుకుతున్నారంటే ఓకే, మరి అంతకుముందు ఫేక్ అంటే బెట్టింగ్ యాప్స్ మీద బాగా సంపాదించారా అనేది పాయింట్. మీ వల్ల ఒక వ్యక్తి, ఒక మనిషి 3,20,000 ఎలా మోసపోయారు? ఈయన పూజలు పురస్కారాలు చేస్తారని చెప్పి 3,20,000 తీసుకున్నారంట. ఈ ఫేక్ అంటే ఫేక్ జ్యోతిష్యం, ఫేక్ బాబా అన్నమాట. ఈమె ఫేకు, ఆయన ఫేక్ లేకుండా ఏం చేస్తాడు అనుకోండి. ఇంకొకటి 4 సంవత్సరాలలో లేని జీవితం ఇప్పుడు మీకు ఇంత లగ్జరీగా ఎలా వచ్చింది? ఇలా మీరు ఎంతమందిని మోసం చేశారు? మీ బతుకుతున్న బతుకైనా సరే నిజాయితీగా బతుకుతున్నారా? ఎన్ని మోసాలు చేసి ముందొకటి అంటే కెమెరా ముందొకటి వెనక్కొకటి, ఇవాళ ఎందుకు బతకడానికి కష్టపడితే బాగా డబ్బులు వస్తున్నాయి కదా. యూట్యూబ్లో అన్ని ఛానల్స్ ఉన్నాయి, 5 ఛానల్స్, మీకు దాని మీద మంచి రెవెన్యూ వస్తుంది, చక్కగా బతకొచ్చు కదా. ఇంకా లగ్జరీగా జనాలని చంపి ముంచి బొందబెట్టి వాళ్ళ మీద చిల్లర పైసలు ఏడుకొని తినడానికి అవసరం ఏంటి? పెరుగు పచ్చడి ఆంటీ, పెరుగు పచ్చడి ఆంటీ, మీ పేరే మర్చిపోయాము ఆంటీ. మీకు పేరే పెరుగు పచ్చడి.
మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అన్నిట్లో సరే పెరుగు పచ్చడి అని పెట్టేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఈ పెద్దమ్మ గారు మీకు నిజంగా దండం పెట్టి, అసలు దండం పెట్టాల్సిన విషయమే, ఒక మనిషి మీద 4 సంవత్సరాలు పోరాటం చేయాలంటే చాలా కష్టం. ఇవాళ ఒక ట్రెండింగ్ పాయింట్ వస్తుంది, అంటే ఒక ట్రెండింగ్ న్యూస్ వచ్చి దానికి వెళ్ళిపోతాను, రేపు వస్తే రేపు వెళ్ళిపోతాను.